వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ మొండి వైఖరికి వ్యతిరేకంగా రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఎమిగ్నూరు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ మంగళవారం నాడు రెండవ రోజు ఎమిగ్నూరు డిపోలో రీజనల్ సహాయ కార్యదర్శి ఎస్పీఎం సాహెబ్ అధ్యక్షతన డిపో కార్యదర్శులు ఎస్ ముస్తాక్ అహ్మద్, గ్యారేజీ కార్యదర్శి కేవీ భాస్కర్ల ఆధ్వర్యంలో మా న్యాయమైన డిమాండ్లను ప్లకార్డుల ద్వారా ఎమిగ్నూరు డిపో గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరాహార దీక్షలను కూర్చోవడానికి సమకూర్చిన డేరా వరకు అందరూ నినాదాలు చేస్తూ నిరాహార దీక్షలకు అల్వాల నాగరాజు, ఎస్ కాసిం, కేఎం బాషా, ఎల్ బందే నవాజ్ నిరాహార దీక్షలకు కూర్చున్నారు. అదేవిధంగా డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తున్నామని, రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా కూడా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో పాటు ప్రతి సభ్యుడు ఇదే విధంగా ఉత్సాహంతో పాల్గొనాలని కోరారు. ఈ రోజు రిలే నిరాహార చేపట్టడం జరుగుతుంది. ఏదైతే 2019 సర్కులర్ని ఖచ్చితంగా అమలు చేయాలని, ఈహెచ్ఎస్ సౌకర్యం బదులు పాత మెడికల్ సౌకర్యాలు కల్పించాలని, గ్యారేజీల్లో మెరుగైన సౌకర్యాలు, సరైన పర్మిట్లు ఇప్పించాలని చెప్పి 4 సంవత్సరాల నుంచి లేని ప్రమోషన్లను కల్పించాలని, ఈ ప్రమోషన్ సౌకర్యాలు లేక ఆర్టీసీ చిత్తుకుల పడిపోతుంది. అలాగే అనేక పోస్టులు డ్రైవర్లు కానివ్వండి, కండక్టర్లు కానీ, మెకానిక్లు కానీ, డిఎంలు లేక అన్ని ఇన్ఛార్జి పాలన నడుస్తూ ఉంది. ముఖ్యమైన ఆర్టీసీకి కావాల్సిన ఏడీసీలు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, లీడింగ్ హ్యాండ్లు, మెకానికల్ సూపర్వైజర్ లేక ఆర్టీసీలో బస్సుల నిర్వహణ లోపం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. సగం బస్సులు క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. ఈ దరిమిల ప్రజల్లో కూడా ఆర్టీసీ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దానిలను కూడా మనకు రిక్రూట్మెంట్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించాలా. అనేక సమస్యలు ఉన్నాయి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మేము 62 డిమాండ్లతో మా రాష్ట్ర కమిటీ ఇచ్చింది. కాబట్టి దీని మీద స్పందించి ఎండీ గారు చొరవ తీసుకొని చర్చలు చేసి మా సమస్యలు పరిష్కరించాలని ఆశిస్తూ ఈ సి మద్దిలేటి జిల్లా కార్యదర్శి నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ కర్నూలు. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. వైద్య సౌకర్యాలపైన మన రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చి ఉందో ఈ 2 రోజుల ధర్నా కార్యక్రమానికి, దీక్షలకి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఈరోజు 2వ రోజు కార్యక్రమము చేపట్టడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరి మన మేనేజ్మెంట్ స్పందించకపోతే మన రాష్ట్ర కమిటీ ఏ విధమైన పిలుపునిచ్చినా కూడా మనమంతా సంసిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవించుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఏ విధమైన పిలుపునిచ్చిందో అదేవిధంగా మనం 2 రోజులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపాము. తర్వాత ధర్నా కార్యక్రమం కూడా 2 రోజులు చేశాము. అదేవిధంగా 17వ తేదీ ప్లకార్డులతో మనము చేయడం జరిగింది. కానీ స్పందించకపోయేసరికి నిరాహార దీక్షల కాడికి వచ్చింది. కాబట్టి మనం నిరాహార దీక్షలను చేస్తూ ఉన్నాము. ఇది 2వ రోజు. ఈరోజు తర్వాత మనకు రాష్ట్ర కమిటీ ఏ విధమైన పిలుపునిస్తుందో దాన్ని మనం ఫాలో అవ్వాలా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ను చూసి స్వచ్ఛందంగా రావాలా. వస్తే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.